జీవోత్సాహంతో తన ప్రజలను బయటకు తీసుకొచ్చిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 32 అధ్యాయం 34 నుంచి 33 అధ్యాయం 6 వరకు. గాదీలు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను ఏజేరు హెగ్బేహ బిత్నీమ్ర బెతహారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకుని. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలు కిర్యాతాయిము నెబో బయల్మేయోను సిబ్మా అను పొరములు కట్టి తాము కట్టిన ఆ పొరములకు వేరు పేర్లు పెట్టిరి. మనస్సే కుమారులైన మాకీరీలు గిలాది మీదకు పోయి దాన్ని పట్టుకుని దానిలో ఉన్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనస్సే కుమారుడైన మాకీరుకు గిలాదినిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనస్సే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయీరు పల్లె అని పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకుని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను. మోషే ఆహారముల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పాస్కా పండుగకు మరునాడు వారు మధ్యాహ్నం యెహోవా హతం చేసిన తొలుసూలందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తీయులందరూ కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాంలో దిగిరి. ఇక్కడ వీళ్ళకి స్వాస్థ్యాలు ఇచ్చారు. ఇంకా కొన్ని చుట్టుపక్కల ఇంకా కొన్ని పొరాల్లో మిగతా వాళ్ళు నివసిస్తుంటుండగా అమోరీలాళ్ళు వాళ్ళని కూడా వెళ్ళగొట్టి ఈ మనస్సే గోత్రికులు అక్కడ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అందులో యాయీరు వెళ్ళి ఆ పొరాలను స్వాధీనపరుచుకున్నప్పుడు యాయీరు పట్టణాలని వాటికి పేరు పెట్టాడు. నోబాహ అనే ఒక అతను వెళ్ళి స్వాధీనపరుచుకున్నప్పుడు అతని పేరుని బట్టి నోబాహ అనే పేరు పెట్టాడు. యాయీరు పేరు మనకు కొత్త నిబంధనలో ఉంటుంది. లోక సువార్త 8వ అధ్యాయం 21లో యాయీరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని బతిమాలుకుంటాడు. నా కుమార్తె సావు బతుకుల్లో ఉంది, వచ్చి బతికించి ప్రభు అని. ఈ పితల నుంచి వచ్చిన పేర్లే అయ్యి. తర్వాత మోషే ఆహారంలు వాళ్ళు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ బస చేశారో, ఎక్కడెక్కడ సంచరించారో, ఎక్కడెక్కడ ప్రయాణాలు జరిగినాయి ఆ ప్రయాణ క్రమం అంతా దేవుడు రాయమన్నప్పుడు మోషే రాశాడు. అక్కడ వాళ్ళు పాస్కా పండుగ మొదటి నెల 14వ తారీఖుని చేయమన్నారు దేవుడు. 14వ తారీఖు సాయంత్రం ఒక గొర్రె పిల్లను వధించి మీ గడప కమ్ములకి రాయండి, అప్పుడు మరణదూత దాటిపోతుంది మిమ్మల్ని అని చెప్పినప్పుడు వాళ్ళు అలా చేసినప్పుడు మరణదూత దాటి ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తుల తొలుసూలను సంహరించింది. అప్పుడు ఐగుప్తులు ఇంకా వెంటనే మా దేశాన్ని వదిలిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు జయోత్సాహంతో ఐగుప్తుల వాళ్ళ పిల్లల్ని పాతి పెడుతుండగా జయోత్సాహంతో బయటకు వచ్చారు.